జపాన్లో భూకంపాలు కామన్ గా మారాయి. గురు శుక్రవారంలో వరుసగా భూమి కంపించింది. 2 భూకంపాలు 7.1, 6.9 తీవ్రతతో వచ్చాయి. ఆ తర్వాత జపాన్ అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. ప్రభుత్వ హెచ్చరికలను నిజం చేస్తూ 50 సెంటీమీటర్ల మేర సునామీ జపాన్ తీరాన్ని తాకింది. దక్షిణ మియాజాకి రాష్ట్రంలోని మియాజాకి పోర్టును సునామీ తాకినట్లు జపాన్ వాతావరణ శాఖ తెలిపింది. ఇక అంతేకాదు జపాన్ వాతావరణ శాఖ అక్కడి పౌరులకు మరో షాకింగ్ న్యూస్ చెప్పింది. వచ్చే రోజుల్లో మెగా భూకంపం వచ్చే అవకాశం ఉందని పరిశోధనలు ఆ దేశాన్ని హెచ్చరిస్తున్నాయి. ఇక జపాన్ ప్రజలు మెగా క్వేక్ కు సిద్ధం కావాలని చెప్పారు. ఇక పరిశోధకుల వార్నింగ్ ను బట్టి చూస్తే ఈసారి వచ్చేది ఎంత డ్యామేజ్ చేస్తుందని అక్కడి వాళ్ళు తెగ భయపడిపోతున్నారు. పసిఫిక్ మహాసముద్రంలోని 2 టెక్టానిక్ ప్లేట్ల మధ్యలోనే తరచుగా భూకంపాలు వస్తున్నాయి. ఇప్పుడు పరిశోధకుల వార్నింగ్ ప్రకారం నాంకై ట్రక్ సబ్డక్షన్ జోన్లోనే భారీ భూకంపం వచ్చే అవకాశం ఉంది. 800 కిలోమీటర్ల సముద్ర గర్భంలో ఉన్న ఈ ప్రాంతంలో టోక్యోకు పశ్చిమాన ఉన్న షిజుయోకా నుండి క్యూషు ద్వీపంలోని దక్షిణ కొన వరకు ఉంటుంది. ఇది ప్రతి శతాబ్దానికి లేదా 2 శతాబ్దాలకు 8 లేదా 9 తీవ్రతతో భూకంపాలు వచ్చే ప్రాంతం. వీటిని మెగా థ్రస్ట్ భూకంపాలు అంటారు.